ఎప్పటి నుంచో ఏపీని షేక్ చేస్తున్న తిరుమల లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. తిరుమలలో నెయ్యి టెండర్ల దగ్గర నుంచి పరకామణి లెక్కింపు వరకు వైసీపీ హయాంలో అసలు ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అసెంబ్లీతో పాటు సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఒక్కో ఆరోపణకి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది ఆ పార్టీ. వైసీపీ తీరుతో తిరుమలలో మహాపరాధం జరిగిందంటోంది ఏపీలోని అధికార కూటమి. అసెంబ్లీ వేదికగా జరిగిన చర్చ సందర్భంగా పలు కీలక అంశాలను కూటమి నేతలు ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. వైసీపీ హయాంలో ఎన్నో అక్రమాలు, అరాచకాలు జరిగాయంటూ కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. అయితే వాటన్నిటికీ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది వైసీపీ. యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఏ రిపోర్ట్లో ఉందో చూపించాలన్న వైసీపీ ప్రశ్నలకు చంద్రబాబు జవాబిచ్చారు. యానిమల్ ఫ్యాట్ ఉందనే విషయాన్ని సిట్ రిపోర్ట్లోని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పేజీ నెంబర్ 35, మెయిన్ ఛార్జ్ షీట్ 21వ పేజీలో స్పష్టంగా రాశారని అన్నారు. ఇందులో క్లియర్ గా యానిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. జంతువుల కొవ్వు లేదని సిబిఐ సిట్ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్ పేజ్ నెంబర్ 29లో స్పష్టంగా చెప్పిందంటోంది వైసీపీ. ఎన్డీఆర్ఐ చెప్పిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని వైసీపీ ఆరోపించింది. జగన్ హయాంలో బస్సు టికెట్లు, టీటీడీ క్యాలెండర్లలో ఓ మతానికి సంబంధించిన పేర్లను ముద్రించారనే విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. అయితే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనుక వీటిని ప్రచురించింది చంద్రబాబు ప్రభుత్వమేనంటోంది వైసీపీ. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కర్ణాటక మిల్క్ డైరీకి ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా ఆర్డర్ ఇవ్వలేదంటోంది టీడీపీ. అయితే కర్ణాటక మిల్క్ డైరీ అసలు టెండర్లోనే పాల్గొనలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్కు తగినట్టుగా సప్లై చేయకపోవడంతో మిగిలిన మొత్తాన్ని సంగం డైరీకి కట్టబెట్టారంటోంది వైసీపీ. వైసీపీ హయాంలో జగన్ కుటుంబ సభ్యుల కంపెనీలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారని చంద్రబాబు అన్నారు. ఇందులో కూడా నిజం లేదంటోంది వైసీపీ. ప్రభుత్వం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, హౌసింగ్ సహా ప్రభుత్వ భవనాలకు మార్కెట్ రేటు కన్నా తక్కువకు సరఫరా చేయాలంటూ నాటి జగన్ ప్రభుత్వం సిమెంట్ కంపెనీలకు ఆదేశాలిచ్చింది. అప్పుడు మార్కెట్ రేటు 380 రూపాయలుంటే 225 రూపాయల నుంచి 235 రూపాయల వరకు సప్లై చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ చాలా కంపెనీలు ఆ రేటుకు ముందుకు రాలేదు. భారతీ సిమెంట్ అతి తక్కువ రేటుకు వచ్చింది కాబట్టే కొనుగోలు చేశామంటోంది వైసీపీ.